వెళ్తే తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఎఫ్ఆర్బీఎం ఆంక్షల్ని సడలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఆర్థిక పరంగా తెలంగాణకు ఎదురవుతున్న సమస్యలు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలకు అవసరమైన నిధులకు సంబంధించిన విజ్ఞాపన పత్రాన్ని జైట్లీకి కేసీఆర్ అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అరుణ్ జైట్లీ ఈ ప్రతిపాదనలు పరిశీలించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగాన్ని ఆదేశించారు. కేసీఆర్ వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉన్నారు. ఏదైతే ఈరోజు ఎఫ్ఆర్బిఎం లెవెల్ 3% ఉందో దాన్ని 0.5% అధికంగా చేయడానికి విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. మరి అరుణ్ జైట్లీ గారు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారు కూడా మరి ఏదో వెసులుబాటు కల్పించాలి కదా, సంపన్న రాష్ట్రం అన్నప్పుడు మీరు బారోయింగ్ కెపాసిటీ పెంచాలి. మరి మేము రాష్ట్రంలో ముఖ్యంగా కాకతీయ మిషన్ ద్వారా చెల్ల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున చేస్తున్నాం కనుక సంపన్న రాష్ట్రం అయినప్పటికీ మరి ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది కనుక మాకు ఇవ్వాలని చెప్పేసిన విజ్ఞప్తి మేరకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు సానుకూలంగా స్పందించారు. Suggestions particularly with regard to more resources for the state and the methodology of raising those resources. He wants the FRBM limit for the state to be raised, and he's given a written document in support of that. The expenditure department will consider that and consider the feasibility if it is possible or not.